అమ్మయ్యా వాతావరణం గీయాల జర చల్లబడ్డది. నిన్నమన్నా ఏమెండా అస్సలు వశపడలేదు. గా తీర్ల కొట్టినే ఎండలు. ఇక వాతావరణం ఎట్లైనా చల్లబడ్డదని గీయాల గరం గరం ముచ్చట్లు తెచ్చిన. మరి షురూ చేద్దామా మన జిగేల్రాని వార్తలు. ముందుగల హెడ్లైన్స్. గాంధీ భవన్ లా పొట్టు కొట్టుకున్న లీడర్లు ఆపలేకపోయిండ్రు మళ్ళా మంత్రులు. ఇన్సూరెన్స్ పైసల కోసం భర్తను కథం చేసిన అక్క. ఈ ముచ్చట ఎరకైనాక అందరూ అనుకుంటారు గీదేం లెక్క. అప్పుడొక మాట ఇప్పుడొక మాట వినాలే మరి బాలకసుమన్ సార్ నోట. వచ్చింది హైడ్రోజన్ తోని నడిచే రైలు. ఈ వీడియో సోషల్ మీడియాలో అవుతున్నది మళ్ళా వైరల్. ఏ లీడర్ అయినా ఏం చెప్తాడు, మంచిగా చదువుకోవాలి, మంచిగా నౌకరు చెయ్యాలి, ఇక మీరు బాగుపడితే మేం బాగుపడ్డటని చెప్తారు. ఒకవేళ సర్కార్ నౌకరీలు ఇవ్వకుంటే పద్ధతి ప్రకారం నిరసన చెయ్యాలి అని చెప్తారు కాదా. కానీ ఒక లీడరు గట్ల చెప్తలేడు. మనల్ని ఎవడ్రా ఆపేదని కార్యకర్తలను గిట్ల రెచ్చగొడుతున్నాడు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే కారు పార్టీ లీడరు బాలకసుమన్ సారు మైకు దొరికితే చాలు ఇక ఆ పార్టీ లీడర్లను ఈ పార్టీ లీడర్లను అరుచుకుంటే తప్పులేదు గాని సారు గిట్ల మాట్లాడుడే చాలా పెద్ద తప్పు. మళ్ళా రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందమారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాల పెట్టురి, మొత్తం అంగడి వేసి పారేరు, ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. విన్నారు కదా, ఈ పొద్దు రేపు రైతులు ధర్నాలు చేయనికే ఏడొస్తున్నారు. 5 మంది రైతులు వస్తే వెనక 50 మంది మనోళ్ళే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక అయినా మనం తగ్గొద్దు, ధర్నాలు చేయాలి, ఆఫీసులు తలగబెట్టాలి, రైళ్లను ఆపాలి, మొత్తం లొల్లి చేయాలి, అక్కడికి వస్తే జైలు గుట పోవాలి అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు మైకులనే చెప్పవచ్చే. ఇక ఇవన్నీ నమ్మి కార్యకర్తలు గట్ల చేస్తే లాయర్ ఖర్చుల కన్నా పైసలు కావాలి కదా సారు అని చెప్పి కొందరు అడిగితే ఇగో గీ మాట అన్నాడు. పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు, చూడు గిది ఉండాలి. విన్నారు కదా, మీరైతే ధర్నాలు రాస్తారోకలు చెయ్యండ్రే, పైసలు అల్కగా ఉరికొస్తాయి అని అనవచ్చే. ఇప్పుడు సోషల్ మీడియాలో సారు మాటలు మస్తు వైరల్ అవుతున్నాయి. ఈ మాటలు ఎన్నోళ్ళల్లా ఏమంటున్నారంటే, ఒక మాజీ ఎమ్మెల్యే గట్ల చెప్పొచ్చునా, ఏదున్నా శాంతి మార్గంలో నడవాలి కానీ ధర్నాలు చేసుడు, లొల్లి చేసుడు, ఆఫీసులు తలగబెట్టుడు గిదెక్కడి కథరా నాయన అని చెప్పి మొత్తం మీద అయితే బాగానే గరం అవుతున్నారు. మళ్ళా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ చిన్న తర్వాత నేను చెప్తాను. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పిండు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చెన్నూరు నాయకులను కోరుతా ఉన్నా, ఆ వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులో కంప్లైంట్ చేయాలి. 2, సింగరేణి కార్మికులందరినీ తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటా ఉన్నాడు. ఇన్ని లక్షల మందికి ఉపాధినిచ్చేటువంటి సింగరేణి సంస్థ, ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంట్ మెంబర్ గెలిచిన మీరు తల్లి లాంటి సింగరేణి సంస్థను పేల్చేయమని చెప్తా ఉన్నావు. ఆయనే చెప్తా ఉన్నాడు, నేను బాధ్యతగా ప్రతిపక్ష పార్టీ నిరసనలు చెప్పొద్దు అనేంత అవివేకిని కాము. ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఉద్యమాలు చేయడానికి అవకాశం ఇస్తుంది. స్వయంగా వారే చెప్తా ఉన్నారు, ఇంత పెద్ద ధర్నా చేస్తే 5 రైతులు రాలేని, మీ రైతుల ధర్నా పొలిటికల్ డ్రామా మీ ఇంట్రెస్ట్ జరుగుతుందని నువ్వే స్పీచ్ లో చెప్పిన 5 రాలే రైతులని. నేను అంటలే, 5 రైతులు రాని ధర్నా పార్టీ 70 మందితో కలిపి ధర్నా చేసి నెల రోజులు జైలు పోతే పర్వాలేదు, నువ్వు రైలు పట్టాలు కాల్చేయి, నువ్వు సింగరేణి భవనాన్ని వేల్చేయి, ఆ భవనాన్ని వేల్చేయమని చెప్తున్నావు అంటే
ఇది వ్యక్తిగతం అని అనుకుంటలేను. టిఆర్ఎస్ పార్టీ వెంటనే అతన్ని బహిష్కరించాలి. మరి గింతకి సారు గిట్లా మాట్లాడితే ఇక పెద్ద పులి ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నదో, ఇక మరి పెద్ద పులి గీ చిన్న పులి మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు బయట గీ ముచ్చట ఎరికైనాక. సింగరేణిలో స్కీములు లేవు, కేవలం స్కాములు మాత్రమే ఉన్నాయి. సోలార్ ప్లాంట్లలో కుంభకోణం, నైని బొగ్గు బ్లాకుల వేలంలో కుంభకోణం, ఓబీ కాంట్రాక్ట్ వర్క్లలో కుంభకోణం, సుమారు 15,000 కోట్ల కుంభకోణాలు సింగరేణిలో ఈ 3 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగినాయి. దీని సంగతి ఏందని నిన్న మా హరీష్ అన్న మాట్లాడిండు. వాస్తవానికి ఆ సమావేశంలో కూడా మేము ఈ విషయాలను కూడా మాట్లాడినాం. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు నేను మాట్లాడినటువంటి అంశాల్లో ఇక కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇక బాల్కసుమన్ ఇట్లా బాల్కసుమన్ అట్లా, ఇక మొత్తం బాల్కసుమన్ మీదనే దృష్టి నిన్నటి నుంచి. అది ఎంత దూరం పోయిందంటే ఇవాళ డీజీపీకి నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గంత తీరిగ్గా ఉన్నారు. నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చారు, సుమోటోగా కేసు పెట్టాలట నా మీద. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాష్ట్రంలో వడ్ల గురించి మాట్లాడరు, మక్కల గురించి మాట్లాడరు, మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పరు. వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. బాల్కసుమన్ వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలట, కేసు పెట్టాలట. మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడతారు. గప్పటి రోజులు వేరు, గిప్పటి రోజులు వేరు. గప్పుడు ఏదన్నా పంచాయతీ అయితే రచ్చబండ కాడికి పిలిచి ఇక ఇద్దరు ఆల్మగులకు సమరజం చెప్పి కలిపేటోళ్ళు పెద్ద మనుషులు. కానీ గిప్పుడెక్కడిది, కారు పెట్టలేదు, కట్టం పైసలు పంపలేదని చేసుకున్న పెళ్ళాన్ని ఏడాదికి ఇంటికి పంపుతున్నారు. ఇంకా మీదికెళ్ళి ఏమన్నా ఎక్కువ మాట్లాడితే ఎవరికి తెలియకుండా కథం కూడా చేస్తున్నారు. అబ్బో గిట్లా గిన్ని దినాలు చేసుకున్న మొగోళ్ళే మోపైర్రు అనుకుంటే ఇప్పుడు చేసుకున్న పెళ్ళాలు కూడా గట్లనే మోపైర్రు. అగ్గో పోలీస్ సారే మైకుల ముంగలికి వచ్చిందంటే కథ మంచిగానే అయ్యి ఉండొచ్చును, గింతకి ఏమయ్యింది అని అనుకుంటున్నారులే. ఇక పూరాగా చెప్తా ఏండ్రి. మంచిర్యాల జిల్లా ఆజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయిని కుమార్ అనే అన్న ఉన్నాడు. ఇక గల భార్య పేరు భారతి. మరి కొన్ని దినాలు మంచిగానే ఉన్నారు, ఏమయ్యిందో ఏమో తెలియదు కానీ ఇక గల భార్య మొత్తం మీద అయితే ఇంకోరితోని లవ్లో పడ్డది. మరి గా లవ్లో కొవ్వు ఎక్కువైందో ఏమో తెలియదు కానీ మొత్తం మీద అయితే కట్టుకున్న భర్తనే ఖతం చేయాలని చూసిందట. ఇక ఇంకేమున్నది, మొత్తం మీద అయితే ప్లానింగ్ చేసి ఏడాది కిందనే ఇన్సూరెన్స్ అప్లై చేసి 2-3 కోట్ల పైసల కోసం మొత్తం మీద అయితే ఇక మరిగా లవ్ చేసినానని పిలిపించి మొత్తం మీద అయితే భర్త లగ్గం చేసిండ్రు. ఇక ఇంకేమున్నది, అటెనక యాక్సిడెంట్ అని చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసిర్రు. ఇక గదంతా మొత్తం మీద అయితే బయట పడ్డది. ఇక గదే ముచ్చట చెప్తున్నాడు మన పోలీస్ సారు. దానిలో భాగంగానే 2025 జనవరి నుంచి లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. అప్పటి నుంచి ఇవి ఎల్ఐసి గుర్తుల మీద చేయించిన ఫామ్స్ దాదాపు ఈమె వివిధ మార్గాల ద్వారా ఎల్ఐసి కట్టడానికి కానివ్వండి, ఇవన్నిటితోటి దాదాపు 1.5 crore వరకు నార్మల్ డెత్ వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ అయితే 3 crores వరకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉండేటట్లు చేసినారు. అన్నిటికీ రైడర్ బెనిఫిట్ కోసము చేసినారు. ఈమె ఊళ్ళో కానీ సరౌండింగ్స్లో అండ్ లోన్ యాప్లలో కూడా దాదాపు 15 లక్షల వరకు అప్పులు చేసినది. ఆ అప్పులు చేసి ఇటు డబ్బులు ఇవ్వడము ప్లస్ ఈ ఇన్సూరెన్స్లు కట్టడం ఇవన్నీ చేసినది. ఈ ముఖ్యంగా అక్రమ సంబంధం నుంచి బయటపడము, భర్తని చంపడం ద్వారా అక్రమ సంబంధం నుంచి అతను కొట్టడం బాధపోతుంది. అదే సమయంలో వాళ్ళిద్దరూ A3 A4 హ్యాపీగా ఉండొచ్చు. పైగా మృతుల్ని యాక్సిడెంట్గా చిత్రీకరించడంతో 3 కోట్ల రూపాయలు వస్తాయనే దుర్బుద్ధితోటి చేసినాం. ఈరోజు వీళ్ళని మంచిర్యాలలో అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాం. విన్నారు కదా, గిదెక్కడి కథరా నాయన. ఇంటుంటే దినదినము ప్రేమలు అనురాగాలు ఎక్కడ పోతున్నాయో ఏమో తెలియదు కానీ గిసొంటి కథలు అవుతున్నాయి. ఇక గిట్లా కాకుండా చూడాలి పోలీసులు అని చెప్పి మొత్తం మీద అయితే అందరూ అనుకుంటున్నారు. మళ్ళా ఇక ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. పదని మోడీసారు మన పట్నం వచ్చినప్పుడు ఒక ఏడాది దాకా బంగారం ఎవ్వరు కొనుక్కోరు అంటే అమ్మో బంగారం ధరలు ఎంతగానం పెరుగుతాయో అనుకున్నా కానీ గంత ధరలు ఏం పెరగలేవు.
కానీ మనకు అప్పుడప్పుడు బీపీ ఎక్కువైనట్టు తక్కువైనట్టు గిట్లా దిగుతున్నది పెరుగుతున్నది బంగారం ధరలు. ఎక్కడిది లగ్గమైన దావతైన చిన్న కార్యమైన పక్క బంగారం ఉండాలి మళ్ళా. బంగారం ఉంటేనే కథ ముంగలిపోతుంది. బంగారం లేకపోతే అక్కలు చెల్లెన్లు అస్సలు తగ్గరు. బంగారమే మళ్ళా వాళ్ళకు బంగారము. మరి గసోటి బంగారం ధర గియల్ల జర తక్కువనే అయ్యింది. నిన్న మొన్న జర ఎక్కువ తక్కువ అయినా గానీ గియల్ల అయితే బాగానే తక్కువ అయ్యింది. మరి ఎంత తక్కువ అయ్యిందంటే తులం బంగారం మీద 600 రూపాయలు తక్కువ అయ్యింది. ఇక గంత తక్కువైనా నెత్తి మీద భారం దిగనట్టు 1,58,290 రూపాయలు ఉన్నది తులం బంగారము. ఇక ఎండి ధర అయితే ఎండి లెక్కనే ఉన్నది, అసలు తగ్గేదే లేదు అంటున్నది. కిలో ఎండి ఎంత ఉన్నదంటే 2,90,000 రూపాయలు. ఇచ్చంతరం ఏంటంటే బయటి దేశాలలో యుద్ధాలైనా మొన్న మోడీ సారు బంగారం కొనుడు తక్కువ చెయ్యండ్రి అన్న. అసలు బంగారం ధర అసలు తగ్గుతలేదు, కొండకి కూసున్నట్టు ఏడుండాలనో గానే ఉన్నది. ఇక దినమింత అసలుకు కొసరు అన్నట్టు మొత్తం మీద అయితే జర తక్కువ అవుతున్నది. చూడాలి మళ్ళా అక్కల అదృష్టం కొద్దీ ఇంకా జర బాగా తగ్గితే బాగుండు. మనకు బాధ వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏం చేస్తాం? సీదా పోయి మన దోస్తుగానికో లేకుంటే మన అమ్మకో మన నాయనకో చెప్పుకుంటాం కదా. ఇప్పుడు గట్లనే సినిమాల పని చేసే కొందరికి కష్టం వచ్చింది. ఇక గాళ్ళు ఎవరికి చెప్పాలో సమజుగాక సీదా గిట్లా అందచిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి పోయిండ్రు. నిన్న మొన్నటి దాకా సినిమా పెద్దోళ్ళు సీతమ్మని కష్టాలు పడి ఆఖరికైతే ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ను కలిసిర్రు. ఇక కలిసినాక పూసగుచ్చినట్టు ఇండస్ట్రీలో ఏమేమవుతున్నది, ఏమేం సంగతి, లాభాలు వస్తున్నాయా నష్టాలు వస్తున్నాయా, మరి ఏమేం చేయాలి అని చెప్పి పూసగుచ్చినట్టు చెప్పిర్రట. ఇక సారు కూడా మీరేం పికర్ చేయకుర్రి, నేనున్నంత వరకు మీకు డోకనే లేదు. ఇక మీరు తతిమ సినిమాలు ఏమేమి తీస్తున్నారో అవన్నీ తీయండి, ఇక నేను చూసుకుంటా అని చెప్పి హామీ ఇచ్చిండట. ఇక రామ్ చరణ్ సారు తీసిన పెద్ద సినిమాకు మరి రేట్లు తగ్గిస్తారా పెంచుతారా, ఎగ్జిక్యూటర్లు ఎమలోలు చేస్తున్నారు సారు అని అడిగితే పెద్ద సినిమాకు 5 షోలు అనుమతి ఇచ్చే బాధ్యత నాది పొండి అని చెప్పి మొత్తం మీద అయితే హామీ ఇచ్చిండట. ఇక ఇంకేమున్నది, సినిమా పెద్దోళ్ళు పెద్దకున్న పెద్ద కష్టాలు పోయి మా కష్టాలు కూడా తీరుస్తున్నాడు అని చెప్పి మస్తు మురిసిండ్రు. ఇక గీముచ్చట గిట్లుంటే సినిమా ప్రొడ్యూసరు బంగ్లా కన్నేస్తారు ఇక పవన్ కళ్యాణ్ సారు కనిపిస్తే చాలు అస్సలు ఇడవాడు. ఇక ఇచ్చంతరం ఏంటంటే పవన్ కళ్యాణ్ సారు కూడా ఇక ఈ నడుమ తాపకొకసారి బంగ్లా గణేష్ సార్ను యాద్ చేసుకుంటున్నాడు. గిట్లా ఏదో ఒక బాధలా మీరు మెత్తబడిపోయి కూర్చోబెట్టి అలాగ మెల్లిగా అని కూర్చోబెట్టి బండ్ల గణేష్లా ఉండకండి. మీరు అంత గట్టిగా ఉన్నాను అభిప్రాయం చెప్పండి బలంగా. ఎందుకంటే చెప్తున్నాను, నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. నా దేశ సంక్షేమం కోసం తీసుకుంటాను, మన దేశ సంక్షేమం కోసం, లేదంటే మన రాష్ట్రం కోసం తీసుకుంటాను, మనందరి భవిష్యత్తు కోసం తీసుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నా, మీరందరూ కులాల చట్టాల్లో కూరుకుపోకండి. కులం అనే సామాజిక సత్యాన్ని గుర్తించండి, మతం తాలూకు గౌరవాన్ని పాటించండి, మీ మతాలను ఆరాధించండి, ఎదుటి మతాన్ని గౌరవించండి. సైకిల్ పార్టీలున్న పెద్ద పెద్ద లీడర్ల కాడికెళ్ళి చిన్న చిన్న లీడర్ల దాకా అందరూ గియాల పసుపు పచ్చ అంగులు వేసుకొని వచ్చిర్రు. ఇక మహిళా లీడర్లు అయితే డైరెక్ట్ పసుపు కలర్ చీరలు కట్టుకున్నారు. అంతేకాదు గాలు వాడే దస్తీలు కూడా పసుపు పచ్చ కలరే. మరి దినం తీరొక్క తీర్ల అంగులు వేసుకునే లీడర్లు గియాల పసుపు కలర్ బట్టలు వేసుకోనికే కారణం ఏంటంటే గియాల సంధి సైకిల్ పార్టీ సంబరాలు షురు అయినాయి మళ్ళా. ఆనాడు ఈనాడు ఏనాడైనా తెలుగు ప్రజల ఆత్మ గౌరవమే ముఖ్యము అని చెప్పి ఆనాడు పెద్ద ఎన్టీఆర్ సారు మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీని పెట్టిండు. ఇక గప్పటి సంధి గిప్పటిదాకా తెలుగుదేశం పార్టీ రోజుకింత అభివృద్ధి అయితేనే ఉన్నది కానీ అస్సలు తగ్గుతూనే లేదు. మళ్ళా ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చింది, ఎన్నోసార్లు అధికారంలోకి వెళ్ళి దిగింది. ఇక అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఇక పబ్లిక్ కోసం అయితే తెలుగు తమ్ముళ్ళు బాగానే తిప్పల పడ్డారు. ఇక ఇలా పార్టీ పండుగను సీఎం చంద్రాలు సారు గిట్ల షురూ చేసిండు పెద్ద మనిషి ఎన్టీఆర్ సారుకు మొక్కి.
చూసిరు కదా, మొత్తం మీద అయితే పార్టీ పండుగ పూట పార్టీ పెట్టిన పెద్ద మనిషి ఆశీర్వాదాలు తీసుకొని అటెనక పార్టీ పెట్టినాక కష్టాలను నష్టాలను యాద్ చేసుకొని పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమేం చేసిర్రో గవన్నీ చెప్పి ఇగో గిట్ల అరుచుకున్నాడు మాజీ సీఎం జగనాలు సారును. నాకు 2 బాధ్యతలు ఉన్నాయి, ఈ పార్టీకి 2 బాధ్యతలు ఉన్నాయి. విజన్ 2047 స్వర్ణాంధ్ర. అదే సమయంలో పార్టీకి 2047కి ఒక విజన్ తయారు చేసుకుంటాం. ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తున్నాం, ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాం. ఈరోజు మనందరం కూడా ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి నిరంతరం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నాయకుల్ని తయారు చేసే విశ్వవిద్యాలయం ఇది. ఈ విశ్వవిద్యాలయంలో చదివిన వాళ్ళే వేరే ప్రాంతాల్లో వేరే పార్టీలో రాణిస్తారు తప్ప వేరేది కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క సోషల్ రీఇంజనీరింగ్, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. అలాంటి వెనుకబడిన వర్గాలకి మనం రుణపడి ఉన్నాం. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత, గౌరవించవలసిన బాధ్యత నాయకత్వానికి ఉందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్నరు కదా, గట్టిగానే అరుచుకోబట్టే పార్టీ పండుగ పూట ఇక అటెనక మంత్రి లోకేశం సారు మాట్లాడుకుంటా ఇక గట్టిగానే అరుచుకున్నాడు ఆ సారు కూడా. ఈ మధ్యన గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. ఆ సైకోకి ఒకటే చెప్తున్నా, మాది గూగుల్, మీది గొడ్డలి, మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్, మాది కియా అవుతే మీది క్యాట్, మీది కిడ్నాప్. బాబు గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. బాబాయిని చంపింది గొడ్డలతోనే కదా సైకో. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసింది మీరు కాదా? ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు? మా నాయకుల్ని మీరు ఎట్లా చంపారో మేము మర్చిపోయామా అనుకుంటున్నారా? అందుకే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని ఈరోజు మేము పిలుస్తాం జరిగింది. అగో ఇన్నరు కదా, మాది గూగుల్ అయితే మీది గొడ్డలి, మాది ఫైటర్ జెట్స్ అయితే మీది ఫ్యాక్షన్ అని అనవచ్చే. ఇక అందరిది ఒక లెక్క, నాది ఒక లెక్క అన్నట్టు ఎంపీ శబరి మేడం ఖతర్నాక్ డైలాగ్ కొట్టింది గిట్లా. ప్రతి ఇంట్లో పిల్లలు పుడతారేమో కానీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంట్లో యోధులు పుడతారని బహుశా అర్థమైనట్టుంది వాళ్ళకు. అట్లాగే ఆనాడు ఎంత కష్టం వచ్చినా సరే ఒక్క అడుగు వెనకడుగు వేయకుండా మన అధినేత కార్యకర్తలకు అండగా ఉంటూ నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తూ మన పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు మనము ఒకటే మన మనసులో ఉండాలి, మనం పని చేసేది మన పార్టీ కోసం, మన అధినేత కోసం, అట్లాగే మన పార్టీ యొక్క నినాదం కోసం తప్ప వ్యక్తిగతంగా కాదు అని నేను తెలియజేసుకుంటున్నాను. మనం ఎప్పుడూ కూడా మనం పడిన కష్టాన్ని మర్చిపోకూడదు. అట్లాగే మన అధినేత పడిన అవమానం మనం మర్చిపోకూడదు. అగో ఇన్నరు కదా, అందరి ఇళ్ళల్లో పిల్లలు పుడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్ళల్లో యోధులు పుడతారు అని అనవచ్చే. ఇక అంత ముద్దుగానే ఉన్నది కానీ పార్టీ పండుగ పూట అందరూ మొత్తము పసుపు కలర్ బట్టలే వేసుకుని వచ్చారు కదా. మనతానైనా బయటి దేశంలో అయినా ఎన్నో ఏళ్ల సంధి బొగ్గుతోని నడిచే రైలే నడిపిర్రు. ఇక అటెనక మెల్లమెల్లగా కరెంటుతో నడిచే రైలు వచ్చినాయి. అయితే గప్పట్ల ఒక కరెంటుతోని నడిచే రైలు పడమర దిక్కుకు పోతే దాని పొగ ఏ దిక్కు పోతుందని తిక్క తిక్క క్వశ్చన్లు కూడా అడుగుతుంటివి. మరి గప్పట్ల కరెంటుతోని నడిచే రైలుకే గట్లంటే మరి ఇప్పుడు ఈ రైలును ఇంకేమనాలనో? కాలం మారుతున్నట్టే రైలు బండ్లు కూడా మారుతున్నాయి. అవు మళ్ళా వెనకటికి బొగ్గుతోని నడిచే రైలు బండ్లు చూసినాం, ఇక అటెనక కరెంటుతోని నడిచే రైలు బండ్లు చూసినాం. ఇక ఇప్పుడు హైడ్రోజన్తోనే నడుస్తుంది. మళ్ళా
ఓ ఇగో గీ రైలు కనిపిస్తున్నది కదా, గీ రైలు హైడ్రోజన్ గ్యాస్తోనే నడుస్తుంది. మళ్ళా గా లెక్కన తయారు చేసిండ్రు మనోళ్ళు. ఇక గీ హైడ్రోజన్ రైలుకు మొత్తం మీద అయితే సెంట్రల్ ఉన్న రైల్వే శాఖ వాళ్ళు ఆమోదం తెలిపిర్రు. ఇక ఇంకేమున్నది, హర్యానాలో గిట్ల తిరిగింది గీయల్లా. చూసిరు కదా, మూతకాడ నిలబడి మంచిగా స్వచ్ఛమైన గాలిని విరుచుకోబట్టే. ఇక గింతకు ముందు బొగ్గు రైలు వస్తుంటే ఇక పొగంతా మనుషుల మీదకే వస్తుండే. మూతకాడ నిలబడితే గట్లుండేది మళ్ళీ పరిస్థితి. ఇక పొగకు వాతావరణం గుట్ట కాలుష్యం అవుతుండే. ఇక హైడ్రోజన్ రైలు వచ్చుడుతోని మొత్తం మీద అయితే పొగ కాలుష్యం అన్ని తగ్గిపోయినట్టే. ఇక ప్రధాని మోడీ సార్ చెప్పినట్టు పొదుపు ఆదాలో నడిచినట్టే. సర్కారుకే చాలా పైసలు మిలుగుతాయి హైడ్రోజన్ రైలుతోని. ఇక గీ ముచ్చట గిట్లుంటే గీయల్లా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కరెంటుతోని నడిచే 60 బస్సులను షురూ చేసిండు గిట్లా. చూసిరు కదా, ఢిల్లీలో కాలుష్యం పెరిగినట్టే మన పట్టణంలో కూడా మస్తు కాలుష్యం పెరుగుతున్నది దినదినము. ఈ గిట్లా కరెంటుతోని నడిచే బస్సులను తీసుకొస్తే కాలుష్యం తక్కువైనట్టే, సర్కారుకు పైసలు మిలిగినట్టే. అమ్మయ్యా, మొన్నటిదాకా ఏమెండలు గా ఎండలకు చాలా మంది ముసలు పిట్టలెక్క రాలిపోయారు ఒడదెబ్బదాకి. ఇక వానదేవుని పుణ్యమా అని జర్ర చల్లబడ్డది. ఇప్పుడు ఏసీ వేసుకోకుండా కూలర్ పెట్టుకోకుండా చల్లగా ఉన్నది. ఇంకా 2-3 దినాలు వానలు పడితే బాగుండని మనం అనుకుంటున్నాం. కానీ జిల్లాలల్లా పల్లెలల్లా రైతుల పరిస్థితి గట్ల లేదు. నిన్న మొన్నటి దాకా ఏ జిల్లాలో చూడు 40 డిగ్రీల ఎండ కొట్టింది. గా ఎండలకు పబ్లిక్ అయితే మస్తు గవర్ అయ్యిర్రు. ఇక వానదేవుని పుణ్యమాని చెప్పి ఇక నిన్నటి సంది వాన పడ్డది. ఇక గీయాల రాష్ట్రం అంతా జర చల్లగా అయ్యింది. చాలా జిల్లాలలో గీయాల పొట్టు వాన పడ్డది. చూసిరు కదా, ఏడ చూసినా పొట్టు ఆనలు పడవచ్చే. ఇక ఆనలకు వడగండ్లు రాలుతున్నాయి. గా లెక్కలు పడ్డాయి మళ్ళా ఆనలు. ఇక మొన్నటి దాకా ఎండలు కొట్టుడుతోని నిన్నటి సంది ఆనలు కొట్టుడుతోని మొత్తం మీద అయితే చాలా మంది ఫుల్ ఖుషి అవుతున్నారు. వాతావరణం అంతా సల్లగా ఉన్నదని. కానీ రైతులైతే మస్తు బాధపడుతున్నారు. అవు మళ్ళా పండించిన పంట మార్కెట్ యార్డులలో గిట్ల దడిచిపోతున్నది. చూసిరు కదా, రైతుల రంది రైతులకే ఉన్నది. ఇక మరి సర్కారు ఆలోచన చేసి గా పంటలు జల్దీ కొంటే బాగుంటది అంటున్నారు గీ ముచ్చట ఎరకైనోళ్ళు. ఇవాళ వాళ్ళని బ్లేమ్ చేస్తారు, వాళ్ళ మనుషులు లెవెల్లో తెచ్చి పెట్టారు. అది కాదు సార్, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, రైతు మేలు చూడండి. మీరు ఏ ప్రభుత్వం అని ఉండండి, రైతు మేలు చూడండి. రైతు ఇవాళ 15 రోజులు అది తిండి లేక తిప్పల లేక బాధపడుతున్నారు సార్. ఇదే ప్రభుత్వం. మీకు కొనుగోలు లేకపోతే, మీకు బార్దాన లేకపోతే, మీకు గోడాములు లేకపోతే మీరు కాటా పూజ ఎందుకు చేస్తారు? మేము ఇళ్లలో పెట్టుకుంటామో చేలో నాటుకుంటామో, మీరు పూజ చేసిన తర్వాతనే తీసుకొస్తాం. మీరు పేరుకు ఫోటోల కోసం కాటా పూజ చేసి ఇవాళ రైతులను ఇబ్బంది పెట్టుడా? ఇది పరిస్థితి కరెక్ట్ అయినదేనా? ఫోటోల కోసమేనా మీరు రైతు ప్రభుత్వం అని చెప్పడానికి, ఫోటో దిగడానికి? ఇదేనా పద్ధతి? ఇవాళ ఎంత సార్ పొద్దున 6 గంటల నుంచి అల్లాడుతున్నా సార్. ఇవాళ పెట్టే రైతే తిండి పెడతాడని అందరు చెప్పుకుంటారు సార్. రైతు పరిస్థితి ఇది. గియాలో మీకోసం వైరల్ ముచ్చట్లు పట్టుకొని వచ్చిన, మరి ఆలస్యం ఎందుకు, జల్లి షేర్రి. बड़े भाई को ढकल दे।
मैं क्या बोल रहा हूँ, बड़े भाई को ढकलते क्या? हटो रे। कौन सा छोटा నారీ నారీ నడమ మురారి అన్నట్టు మొత్తం మీద అయితే చెయ్యి పార్టీ గాంధీ భవన్లో గట్టిగానే కొట్లాట అవుతున్నది కదా. అగో పెద్ద మనిషి హనుమంతరావు సార్ కూడా గట్టిగానే లోలి పెట్టబట్టి गांधी बाग तुम्हारा नहीं है, गांधी बाग सबका है, गांधी बाग है, तुम ज्यादा बातें करना, गांधी बाग सबका है, गांधी बाग सबका है, गांधी बाग। అగో చూసిర్రా ఎవరు ఎవరితోని కొట్లాడుతున్నారో అసలు సమచైతే లేదు. అరే గాలి ఎక్కన దొబ్బుకోవచ్చే. మరి గింతకి లొల్లేడ పుట్టిందంటే చెయ్యి పార్టీ లీడరు ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు కదా, ఇక గాయనకు నడుమ ఉస్మాన్ ఆల్ అజార్కి నడుమ మొత్తం మీద అయితే లొల్లి పుట్టింది. ప్రోటోకాల్ ప్రకారం నేను ముందు అని చెప్పి మొత్తం మీద లొల్లి పెట్టుకొని గల్లలు పట్టుకునేదాకా పోయింది మళ్ళీ పరిస్థితి. ఇక ఇంకేమున్నది, మంత్రి పొన్నం సారు, మంత్రి అజారుద్దీన్ సారు ఎంత చెప్పినా వినలేరు. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగెలని వార్తలు. జిగెలున్నాయిలే, చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గ్యాలకు కలుద్దాం. నమస్తే.